మామయ్య నా వల్ల కావడం లేదు. అతన్ని పట్టుకోండి, లేదంటే కింద పడిపోతాడు. నేను కింద పడను అల్లుడు, నేను రోజు వాకింగ్ వెళ్తున్నాను కదా. సరే, మనం పరిగెడుతూ పట్టుకునే ఆట ఆడదామా? నన్ను ఎవరు పట్టుకోలేరు అల్లుడు. అక్కడున్నాడు. నేను అవుట్ అయ్యాను. ఈ గుంత వల్లే ఎప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ రోజు మనం అన్ని గుంతల్ని మూసేద్దాం. ఎవడ్రా సూట్ కేసు విసిరేసింది? మే కింద పడలేదు మిత్రమా, అదే కింద పడిపోయింది. ఏమంటావు బాజా? అవును రాజా. ఈయన బాజానా? ఏదైనా వాయిస్తారా? నా పేరు బాజా మిత్రమా. బాజా అయినా కాజా అయినా సరే ఆ సూట్ కేసుని విసిరారు, అది బురదలో పడింది. మిత్రమా, అనుకోకుండా ఇది చంద్రలోకం నుంచి పడిపోయింది. మేము ఏమైనా మూర్ఖుల్లో కనిపిస్తున్నావా? చంద్రలోక సొసైటీ పక్క కాలనీలోనే ఉంది. ఈ పెట్టె అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలా పడుతుంది. చంద్రలోకం అది మా గ్రహము. అది పైన ఆకాశంలోనున్నది. గ్రహమా? ఆకాశంలో ఉందా? అంటే మీరు ఏలియన్సా? కాదు, మేము కూడా మామూలు మనుషులవే. మేము మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాం. రాళ్లతో నిండిన మా పెట్టి ఇచ్చట ఉండడం వల్ల మేము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాము. నేను మిమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను. మిమ్మల్ని ఇంకో విషయం కూడా అడుగుతున్నాను. అదేంటంటే మా పెట్టెని మాకు తిరిగివ్వమని అడుగుతున్నాను. వాళ్ళు ఏలియన్ తమ్ముడు, వాళ్ళు మాట్లాడే విధానాన్ని చూడు. ఇది ఏ భాష? తెలుగు. అయితే మేము మాట్లాడేది అదేం భాష? ఇదిగోండి మీ పెట్టి. వజ్రాలు. పెట్ట నిండుగా వజ్రాలా? ఇది మా చంద్రలోకంలోని ఎంతో అమూల్యమైన రాళ్ళు. మా వజ్రాలు తీసుకెళ్తావా? నేనేం చేస్తానో చూడు. పట్టుకోండి వాణ్ణి. సారీ. మా మీద టీ పోసి సారీ చెప్తున్నావా? నేను సారీ చెప్పాను కదా, మళ్ళీ నన్ను ఎందుకు కొడతావు? నా కూరగాయలన్నీ కింద పడి పాడైపోయాయి. టమాటా పచ్చడైపోయింది. మర్యాదగా పారిపో, లేకపోతే అంతే. ముందు నా కూరగాయలకి డబ్బులు ఇవ్వండి. ఇదిగో తీసుకో.
నీకు ఫైట్ చేయాలా? సరే రా చేద్దాం. డబ్బులు తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి రా. బేసిక్ వామప్ ఎక్సర్సైజ్ చేద్దాం. నేను ఇప్పుడు ఎలా చేస్తానో నువ్వు చెయ్యి. అయ్యో. తమ్ముడు నేను ఇరుక్కున్నాను. హనీ నువ్వు నా మీద అటాక్ చెయ్యి. ఎందుకు? నువ్వేం తప్పు చేసావు? అరే వాడు ఏ తప్పు చేయలేదురా. ఊరికి అటాక్ చేయి, వాడు డిఫెన్స్ నేర్పిస్తాడు. అనుమానమా? ఓకే. అయ్యా. 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 హనీ బాగా కాన్సంట్రేట్ చెయ్యి. నువ్వు మళ్ళీ వచ్చావా? నా వస్తువుల్ని నెట్టేశారు కదా, డబ్బులు ఇచ్చేయండి. తెలిసిన వాడివి కదా అని పోయినసారి నిన్ను పోన్లేను వదిలాను. అయినా నీ బుర్రలోకి అది ఎక్కలేదులాగుంది కదా. ఇప్పుడు నేను కొట్టి నీకు బుద్ధి చెప్తాన్రా. నేను ఇప్పుడు కరాటే నేర్చుకునే వచ్చాను. ఒకే రోజులో నేర్చుకున్నావా? హా, నేను ఇంటెలిజెంట్ రా. సరే ఓకే, ఎవడో మధ్యలో వచ్చి ఫైట్ చేయకూడదు. ఈ ఫైట్ నీకు నాకు మాత్రమే. హనీ ఆగండి, ఆగమంటుంటే. ఆగో. వెనక్కిరా. హాస్పిటల్ నుంచి పారిపోయి తప్పించుకోవాలనుకుంటున్నావా? మా చేత కూడా ఇలా పరిగెత్తిస్తావా? మర్యాదగా చెప్పింది విని వెనక్కి వచ్చేసాయి. చెప్పేది నీకే. నందు అందరికి మిత్రుడు, అతన్ని నేను పట్టుకుంటాను. ఒక దద్దమ్మను పట్టుకోవడానికి మరొక దద్దమ్మ వెళ్తా అంటున్నాడు. వీళ్ళందరూ ఒకేలా ఉన్నారు. అలాగా ట్రక్కులోకి ఎస్కేప్ అవుతావా? ఎలా పట్టుకుంటానో చూడు. మర్యాదగా వెనక్కి వచ్చేసాయి, లేదంటే నా సంగతి నీకు తెలుసు కదా. నన్నేమన్నా పిచ్చోడు అనుకున్నావా అల్లుడా? త్వరగా నన్ను రైల్వే లైన్కి తీసుకెళ్ళు, త్వరగా తీసుకెళ్ళు. బాయ్. ఏయ్ బండాపు. సోర్దార్, కన్నా సార్ వాళ్ళ మావయ్య వస్తున్నారట. ఆయన కోసం స్పెషల్ గా ఏమైనా చేసి పెట్టు. ఓకే.
అయ్యా అయ్యా థ్యాంక్ యూ. ఇంకా నయ్యో నేను నిన్ను పట్టుకున్నాను. కింద పడుంటే ఎముకలన్నీ ముక్కలయ్యేవి. అల్లుడు, అల్లుడా అంటే మీరు మావయ్య? నువ్వు అల్లుడువా? నువ్వు ఒకవేళ అల్లుడు అయితే నేను మావయ్యనే. అల్లుడు మావయ్య నమస్తే. మీరు ముందు లోపలికి వెళ్ళండి, నేను గోడలు క్లీన్ చేసి వస్తాను. మళ్ళీ పడిపోయావంటే మీరు ఇక్కడే నుంచున్నారంటే నేను కింద పడేటప్పుడు మీరు వచ్చి నన్ను కాపాడొచ్చు కదా. నేనేమన్నా పిచ్చోని అనుకున్నావా? నా దగ్గర అంతకన్నా మంచి ఐడియా ఉంది అల్లుడు. ఇక నువ్వు ఎక్కడి నుంచి పడినా సరే ఈ నిచ్చెన మీద నుంచి కింద పడవు. ఎక్కు ఎక్కు ఎక్కు. అరే దీంట్లో ఒక 1/2 కిలో ఆటాని వెయ్యి. ఆ తర్వాత ఒక ప్యాకెట్ మైదా వేసి మిక్స్ చెయ్యి. ఏంటిది? అందులో కొంచెం కూల్ డ్రింక్ లస్సీ మిక్స్ చెయ్యి. సరే ఇప్పుడు యాపిల్ జ్యూస్ కూడా వెయ్యి. కొద్దిగా పచ్చిమిరపకాయల పేస్ట్ వెయ్యి. కొంచెం ధనియా, కొంచెం లెమన్ వేసి బాగా మిక్స్ చేయలుడు. నాకు చాలా అయోమయంగా ఉంది బన్నీ. తినడానికి చట్నీ తయారు చేస్తున్నావా లేకపోతే నువ్వే చట్నీ అయిపోతున్నావా? అనుమానమా? ఇంతేనా? చట్నీని ఎప్పుడు ఇంతే తినాలి అల్లుడు. మిగతాదంతా ఏం చేయాలి? నన్ను అడిగితే నాకేం తెలుసు. కొంచెం చట్నీ తినడానికి ఎందుకని ఇంత చేశారు? మామయ్యకి పిచ్చి పట్టిందా ఏంటి? మావయ్య చట్నీ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. అరే అవును, అది ఇంకా నేను చెక్ చేయలేదు అల్లుడు. యా. తిను. మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? మేము చేపల్ని పట్టుకోవడానికి వచ్చాం. చివరికి చేపలే మమ్మల్ని పట్టుకున్నాయి. సార్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? లాలా మజ్ను జైలు నుంచి తప్పించుకున్నారు. వాళ్ళ కోసమే వెతుకుతున్నాను. ఈ రోజు నాకు చాలా అదృష్టమైన రోజు అనుకుంటాను. జంతువులకు బదులుగా మనుషులు దొరికారు. వాళ్ళు క్రిమినల్సే అయినా కూడా వాళ్ళని వదిలేసి మనం వెళ్ళకూడదు. వాళ్ళని మనం కాపాడాల్సిందే. వాళ్ళిద్దరిని వదిలేయి. ఏంటి బెదిరిస్తున్నావా? రిక్వెస్ట్ చేస్తున్నావా? రిక్వెస్టే. అనుమానమా? వీక్ గా ఉన్న వాళ్ళ రిక్వెస్ట్ ని నేను ఎప్పుడు అంగీకరించను. ఎవరిని చూసి వీక్ అన్నావు? అరే చేతిలో బెల్లం పెట్టుకున్నావేంటి? త్వరగా విడిపించుకో.
ఈ రోజు నేను వేసుకున్న ప్యాంటు జీను. హనీ చేస్తున్నావా మీ ఇంటిని క్లీను? చప్పట్లో. జోర్దార్ ఎక్కడా? కూరగాయలు కొనడానికి వెళ్ళాడు. అలాగా, సరే నువ్వు కిందకి దిగు. అనవసరమైన బరువు మోసుకుంటాను అని నేను ఊరికే వదలను, చూసుకుంటాను. చప్పట్లు. నేను చూసి నడిస్తే ఎందుకిలా కింద పడతాను? సరే చెప్పండి, ఏంటి విషయం? ఇది మా ఇంటి తాళాలు. జోర్దార్కిచ్చి మా మావకి ఇవ్వమని చెప్పు, ఓకేనా? మీ ఇంటి తాళాన్ని జోర్దార్ వాళ్ళ మావయ్యకి ఎందుకు ఇవ్వడం? జోర్దార్ మావకి నేను ఇవ్వమని చెప్పలేదు. మరి జోర్దార్కి ఎందుకని తాళం ఇవ్వమని చెప్తున్నారు? ఎందుకంటే మా మావయ్య వస్తున్నారు. మరి డైరెక్ట్ గా మీ మావయ్యకి ఇచ్చేయచ్చు కదా, ఎందుకని జోర్దార్కి ఇవ్వమంటున్నారు? మేము మీటింగ్ కి వెళ్తున్నాము. మధ్యాహ్నం ట్రైన్ కి మా మావయ్య వస్తున్నారు. చప్పట్లు. నాకు అర్థమైపోయింది. ట్రైన్ లో వెళ్ళి మీ మామయ్యకి తాళం ఇచ్చి రావాలి, అంతే కదా? అదిగో అక్కడున్నాడు చూడండి. నా పెట్టు కూడా వాడి దగ్గరే ఉంది. వాళ్ళని అడ్డుకోండి, మీకు వంట వేస్తాను. రాజా బాజా, మీరు వీళ్ళని చూసుకోండి, మేము వెళ్ళి చందును పట్టుకుంటాం. మహారాజా, వాళ్ళని అంతము చెయ్యండి. నేను ఈ ఏరియాలో బెస్ట్ దొంగ, నన్ను ఎవరు పట్టుకోలేరు. నన్నే అటాక్ చేస్తావా? ఇదంతా చీటింగ్. నీళ్ళే నీ ఏరియా. గాల్లో మమ్మల్ని ఇలా పట్టుకోకూడదు. అనుమానమా? బాయ్, పారిపో. దొరికామంటే మన కథ ముగిసిపోతుంది. వాళ్ళని చూసి మనం భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు. దానికి 8 చేతులున్నాయి. నేను ఆక్టోపస్ చూసి భయపడలేదు మధ్యను, ఆ నలుగురిని చూసే. తిరిగి చూడకుండా పరిగెత్తు. ఆగు బాయ్. బాయ్, అటువైపు కాదు. అటు వెళ్తే మళ్ళీ జైలుగా చేరుకుంటాం. ఇటువైపు రా, ఇక్కడి నుంచి పారిపోదాం. ముందు ఎవరిని తినాలి చెప్పండి, ఎవరిని తినాలి? 1 2 3 4 80 90 100. ఏంటిది? కాపాడండి. నువ్వు జాలీగా ఉండడం కోసం నన్నెందుకు టార్చర్ పడుతున్నావు? చేపలు పట్టుకోవడానికి నువ్వు మాకు తప్పకుండా కావాలి. నా అవసరమా? అరే, నీతో మాట్లాడట్లేదు, దాంతో మాట్లాడుతున్నాను. ఓ, ఈ రోజు నిన్ను పెట్టి అద్భుతమైన ఫిషింగ్ చేస్తాను చూడు.
మనం బోట్లో ఏదో గుద్దినట్టుగా ఉంది. నిన్ను నేను అంత త్వరగా వదిలిపెట్టాను. అని చాలా స్పీడ్ గానే ఈత కొడుతున్నాడు. అనుమానమా? కానీ తను చేతులు కాల్ని కదపకుండా ఎలా ఎదుతాడు? ఓ నాయనోయ్, కాపాడండి. అరే, ఫిష్ హనీని అటాక్ చేస్తోంది. పదండి. మనం జైలు నుంచి తప్పించుకున్నాం కదా లైలా బాయ్. లైలా కాదురా, లాలా. LALA లాలా. బాయ్, మజ్నుకు లైలానే సూట్ అవుతుంది. లైలా మజ్ను ఇప్పటికైనా అర్థం అవుతుందా నీకు? అరే నాకు ఇది సూట్ అవ్వదు, నాకు సూట్ అవ్వదు. ఇక చాలు ఆపు బాయ్. లైలా అని చెప్పడం వల్ల గాగ్రా చోళి వేసుకుని డాన్స్ చేస్తావా ఏంటి నువ్వు? ఆర్గి చేయకు మజును, అసలు ముందు బోట్ ఎక్కడుందో చెప్పు. బోటు ఒడ్డునే ఉంది. బోటు ఒడ్డులో ఏం చేస్తుంది? ఏంటది నోటుకొచ్చినట్టు వాగుతున్నావు బాయ్? నేను ఇక్కడ ఉండగా ఆ విషయం ఎలా చెప్పగలను? బోటు ఒడ్డున ఎలా ఉందో నాకేం తెలుసు? అది సరే, కరెక్టే. బాగుంది నీ కామెడీ. బోట్ ఎందుకురా ఇక్కడికి రాలేదు? ఒరే, నీ బుర్రతో బాగా ఆలోచించి చూడు. బోట్ ఇక్కడ ఉంటే మిగిలిన వాళ్ళకి అనుమానం వస్తుంది కదా. నేనే బోటును తీసుకువెళ్లి ఒడ్డును పెట్టమని చెప్పాను. మనం తప్పించుకొచ్చాక కాల్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు మనం నైస్ గా ఎస్కేప్ అయ్యి ఆ దారి గుండా తప్పించుకుందాం. సరిగ్గానే చెప్పింది. ఆ పని మనిషి నీకు బుర్రే లేదని చెప్పింది. బోట్ లేకుండా ఒడ్డుకి ఎలా వెళ్తావురా? ఒక విషయం చెప్పు, మొబైల్ ఇక్కడికి ఎలా వస్తుంది? ఇప్పుడు దానికి నేనే చేయను. నువ్వే ఏదైనా బాగా ఆలోచించి ఉపాయం చెప్పు. సూపర్ గా ఏదైనా ఐడియా వెయ్యి. నాకేం తెలుసురా, నువ్వే చెప్పు. ఇక్కడి నుంచి మనం అక్కడికి ఎలా వెళ్ళడం? బాయ్, జీవితంలో ప్రతి అడుగు పోరాటమే. గాల్లో ఎగురుకుంటూ వెళదాం. సరే, ఓకే, వెళ్దాం. 2 రోజుల నుంచి నేను స్నానం చేయలేదురా.